హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బాగున్నారా? దేవుడి కృప ద్వారా ప్రభు మరొక దినమును మనకిచ్చారు. ఉదయకాలం లేచి ప్రభువును స్తుతించారా, ప్రార్థన చేశారా, దేవుని యొక్క వాక్యం చదువుకున్నారా? ఇదిగో దేవుడిస్తున్న వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి దినం దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాగ్దానంతో మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన బలమైన మాటే మన బలహీనతలో బలమునిచ్చేది. ఆయన బలమైన మాటే మన యొక్క సమస్యల నుంచి విడిపించేది. కాబట్టి ఈ యొక్క వాగ్దానం దేవుడిచ్చే మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఆమేన్. దేవుడిచ్చే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఇదిగో నేడు యెహోవా మీకు రక్షణ కలగజేస్తున్నాడు. భయపడవద్దు, మీరు ఊరక నిలుచుండి చూడండి. దేవుడి యొక్క మాట ఎంత బలమైనదంటే మన ప్రతి భయములన్నిటిలో నుంచి, మన యొక్క వేదనలన్నిటిలో నుంచి, మన యొక్క సమస్యలన్నిటిలో నుంచి మనకు ఆదరణ కలిగించేది. అక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు వారు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత వారి ఎదుట ఎర్ర సముద్రము వెనకాల శత్రు సైన్య సమూహము వారు తరుముతూ ఉన్నప్పుడు వారు భయపడిపోతున్నారు. ఎర్ర సముద్రమును ఎలా తప్పించుకోవాలి, వెనకాల శత్రు సమూహాన్ని ఎలా తప్పించుకోవాలని వేదన చెందుతూ ఉంటే దేవుడైన యెహోవా మోషేలోంచి మాట్లాడుతున్నాడు, దైవజనులోంచి మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు భయపడవద్దు, మీరు ఊరక నిలిచుండి చూడండి. నేడు మీకు యెహోవా రక్షణ కలగజేయిస్తున్నాడు. అంతేకాదు, మీరు చూస్తున్న ఐగుప్తులకు ఎన్నడూ మీరు చూడరు. ఈ యొక్క ఉదయకాలం లేకపోతే నీ జీవిత దినాల్లో ఏ భయభ్రీతులతో ఉన్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, దేవుడు నీకు నేడే నీకు రక్షణ కలగజేస్తా ఉన్నాడు. నీ ఎదుటిన్న ఐగుప్తు అనే చెర కానీ, ఐగుప్తీలనే వేదలు కానీ, ఐగుప్తులనే బాధలు కానీ, ఐగుప్తీలనే భయంకరమైన రోగాలు కానీ నిన్ను వెంటాడుతున్నా దేవుడు నీకు రక్షణ కలగజేస్తున్నాడు. నువ్వు చేసేది ఏంటంటే దేవుడు చేసే కార్యం కొరకు ఊరక నిలిచిండి ఎదురు చూడాలి. దేవుడు నాకు రక్షణ కలగజేస్తాడు, దేవుడు నాకు విజయం ఇస్తాడు, దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు. ఈరోజు నా ప్రయాణం దేవుడు తోడై ఉంటాడు, ఈరోజు దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడని నీవు నిలుచుండి చూస్తే తప్పనిసరిగా నీ ఎదుటిన్న వేదన తొలగిస్తాడు. అంతేకాదు, ఐగుప్తు అనే బానిసము, లేకపోతే ఐగుప్తు అనే భయంకరమైన రోగము, ఐగుప్తు అనే భయంకరమైన పాపము నుంచి దేవుడు విడిపించి రక్షణ కలగజేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో ఈ వాగ్దానం నమ్మండి. అనేకసార్లు ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. దేవుడైన యెహోవా నేడే నీకు రక్షణ కలగజేస్తాడు, నేడే నీకు విడుదలిస్తాడు, నేడే నీకు జయమిస్తాడు. ఎలాంటి శోధనైనా, ఎంతటి బలహీనదైనా, లేకపోతే ఎంతటి భయంకరమైన చీకటి శక్తుల ప్రభావమైన ఆయనే నీకు రక్షణ కలగజేయగలిగిన దేవుడు. కాబట్టి దేవుని సందులో ప్రార్థనలో ఏకీభవించండి. ఈ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు నీకు రక్షణ కలగచేయడానికి దేవుడిచ్చే వాగ్దానాన్ని నమ్మండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఉదయకాలం నువ్వు మాతో మాట్లాడుతున్నావు. భయపడకూడదు, నేడు మీకు కలగజే రక్షణ మీరు ఊరక నిల్చుండి చూడమన్నావు ప్రభా. ఉదయకాలం ఎవరైతే అయ్యా వేదనతో, బాధలతో, భయములతో, చింతలతో నాయన భయపడుతున్నారో అయ్యా నేడే వారికి రక్షణ కలగజేస్తాను వాగ్దానం చేసావు. ఈ వాగ్దానం నమ్మిన వారి జీవితంలో వెంటనే నీ రక్షణ సిద్ధపరచండి ప్రభా. ఇదిగో వారి ఎదుట ఐగుప్తు అనే చెర, ఐగుప్తు అనే బానిసత్వం, ఐగుప్తు అనే వేదన, ఐగుప్తు అనే రోగము నుంచి మీరు విడిపించండి ప్రభా. అయ్యా రక్షణ కలగచేయండి. నిలిచుండి చూచే అనుభూతులకు ప్రతి వారిని నడిపించండి ప్రభా. ఈరోజు ఉద్యోగాలకి, వ్యాపారాలకు వెళ్తున్న అయ్యా నాయన ప్రభా, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న యవన బిడ్డలు, అయ్యా వ్యాపారాలకు వెళ్తున్న బిడ్డలు, నాయన ప్రభా రకరకాల పనుల మీద వెళ్తున్న ప్రతి వారికి కూడా నీ హస్తం తోడుగా ఉంచండి. ఈరోజు పుట్టినదినం జ్ఞాపకం చేసుకున్న వారికి అయ్యా నీ యొక్క అభిషేకం వారికి తోడుగా ఉంచండి. ఈ దినం వివాహ దినం జ్ఞాపకం చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా తప్పనిసరిగా నాయన వారి యొక్క ప్రతి అయ్యా పరిచర్యలో మీరే వృద్ధిని, క్షేమాభివృద్ధిని కలగచేసి నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.